హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మార్నింగ్ లేవగానే వంట రూమ్లోకి వెళ్ళి చూస్తే మా చెల్లెలు వంట చేయడం స్టార్ట్ చేసింది. ఫస్ట్ అయితే రైస్ చేసి పెట్టేసింది, ఇంకా పప్పు చేస్తుంది. తనకు కూడా వంటలు వస్తాయా అని నేను షాక్ అవుతున్నాను. ఎలా చేస్తుంది ఏమో అని భయపడుతున్నాను. చూస్తే అన్ని పప్పులోకి అన్నీ వేసేస్తుంది. ఎలా చేస్తుందో చూద్దాము, వెయిట్ చేద్దాము, ఇది కరెక్ట్గా చేస్తుందా చేయదా అని వెయిట్ చేస్తున్నాను. అలానే అన్ని పప్పులోకి అయితే అన్నీ వేసి కుక్కర్ మూత పెట్టేసి ఇంకా స్టవ్ మీద పెట్టేసింది. పెట్టేసినాక ఒక 5 విజిల్స్ తర్వాత కుక్కర్ కిందకి దింపి చూస్తే పప్పు అయితే బాగానే ఉడికింది. ఇంకా పప్పుకి తిరువాత కూడా పెట్టేసింది. టేస్ట్ ఎలా ఉంటుందో ఏమో భయపడుతూ తిన్నాను నేనైతే. పర్లేదు, టేస్ట్ అయితే బాగానే ఉంది. తను కూడా బాగానే వంటలు నేర్చుకుంది. నాకైతే అసలు ఏ వంటలు వచ్చేది కాదు. మా చెల్లెలు బాగానే నేర్చుకుందని నేనైతే హ్యాపీగానే ఫీల్ అయ్యాను. ఇంకా ఇప్పటి నుంచి మా చెల్లెలు మా ఇంటికి వచ్చినప్పుడల్లా తనతోనే వంటలు చేపియాలని నేనైతే ఫిక్స్ అయినాను. ఈ మాట మా చెల్లెలతో చెప్తే తనైతే మీ ఇంటికి నేను ఎప్పుడు రాను, నువ్వు నా చేతనే వంట చేపిస్తావు అనేసి అంటుంది. ఓకే ఫ్రెండ్స్, నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.